హలో అండి, నేను మీ అర్పిత. మనం వింటేజ్ వారాహి స్టోర్లో ఉన్నాము. మనము వైజయంతి టాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. వైజయంతి టాక్స్లో మనం ఏం మాట్లాడుకుంటాం? కృష్ణుడి గురించి మాట్లాడుకుంటాం. అయితే ఆయన వైష్ణవ భక్తుడు అంటారు కదా. వైష్ణవ భక్తుడు అంటే ఎవరు? ఆయన విష్ణుమూర్తి యొక్క భక్తుడిని మనం వైష్ణవుడు అంటాం. ఆయన భక్తుట. ఆయనకి వైష్ణవులు ఆయన్ని ప్రేమించే వాళ్ళంటే ఎంత ఇష్టం అంటే ఆ ఇష్టం కొద్దీ వాళ్ళ కోసం అలా దిగిపోతాట. మనం మామూలుగా సచ్చిదానందం అంటారు, అదొక చాలా పెద్ద వర్డ్, దానికి పెద్ద పెద్ద డిస్క్రిప్షన్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ దీన్ని మనం చాలా సింప్లిఫై చేసి మాట్లాడాలంటే సత్ అంటే ఉన్నది. ఏంటుంది? భగవంతుడు ఉన్నాడు అనే దాన్ని మనం నమ్మితే సత్తుని మనం నమ్మినట్టే. చిత్ ఆయన ఉన్నాడు అని ఆయన అచేతనంగా ఒక విగ్రహంలో మనకు కనిపిస్తాడు. ఆయనని చేతనంలోకి తీసుకురావాలి. ఎలా? మన భక్తితో. మనం ఎంత భక్తి చూపిస్తే ఆయన మన కోసం అలా చేతనంతో మన దగ్గరికి వస్తాడు అనేది బోలెడన్ని కథల్లో మనకి తెలుసు. మనం చెప్పుకోబోయే కథ కూడా అదే. అయితే అలా వచ్చే చేతనాన్ని ఆయనలోకి తీసుకురావడము, దీన్ని సచ్చిత్ ఆనందం. మనం బోలెడన్ని కొనుక్కుంటాం, అన్నిట్లోనూ మనం కొనుక్కున్నామన్న ఒక అదేంటి సంతోషం, ఆనందం కాదు, అది సంతోషం ఉంటుంది. మనం ఇది చేసుకున్నాము, మన డబ్బులతో మనం ఇది సమకూర్చుకున్నాం, ఇదంతా ఒక సంతోషం. కానీ ఆనందాన్ని మాత్రం ఏది ఇస్తుంది అంటే భగవద్భక్తి ఇస్తుంది. అది ఇలా లోపల నుంచి వస్తుంది. ఎక్స్టసీ అంటారు కదా ఇంగ్లీష్లో, అలా అనమాట. అట్లా లోపల నుంచి వచ్చేది, దానికి ఇంకా అవధులు ఉండదు అనమాట. ఈ సంతోషం ఎలా? ఇవాళ ఈ వస్తువుకి వచ్చిన సంతోషం ఈ వస్తువు కొంచెం పాతపడంగానే పోతుంది, మళ్ళా నెక్స్ట్ సంతోషం కోసం మనం వెతుకుంటాం. ఆనందం అలా కాదు, అది ఎప్పటికీ మనలో ఉండిపోయేది. సచ్చిత్ ఆనందం. ఈ మూడింటిని మనం చేరగలిగితే అసలు అంతకంటే అద్భుతం లేదు. అది ఎలా చేరుతాము? మన భక్తి అసలు ఎంత రేంజ్లో ఉంటేనో కదా మనకి ఆ భగవంతుడు మనకి పలికేది. దీంట్లో ఒక కథ ఏంటంటే, అంగదుడు అనే ఒక రాజు, ఒక మంత్రి అనమాట, ఒక రాజు దగ్గర మంత్రి ఉన్నాడు. ఆయన భార్యని బోలెడంత ప్రేమిస్తాడట. అసలు ఎంత ప్రేమిస్తాడంటే రోజు రావడం, భార్య పక్కన కూర్చోవడం, కబుర్లు చెప్పుకోవడం, చాలా ప్రేమించడం, అట్లా అసలు భార్యే ప్రపంచంలాగా ఉన్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే, ఆవిడేమో భగవద్భక్తురాలు. ఆవిడకి కృష్ణుడు భాగవతం అన్నా, ఎక్కడైనా పారాయణ అన్నా, భజన అన్నా అసలు అంత పిచ్చి అనమాట. ఆవిడ అలా వెళ్తూ ఉంటుంది. ఆయన ఒక మాట చెప్పింది ఏంటంటే, నీ భక్తిని నేను అడ్డం రాను, కానీ నువ్వు నన్ను ఆ భక్తి మార్గంలోకి రమ్మని నన్ను అడగకు. హాయిగా నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావో నువ్వు వెళ్ళు, కానీ నువ్వు నా కోసం ఉండు, నేను నీ కోసం ఉంటాను, మన ఇద్దరం ఇది, నీ దాంట్లోకి నన్ను రమ్మనకు అనేది ఆయన చెప్పాడు. సరే అంది ఆవిడ. అన్ని వీటికి, భజనలకి, వీటికి అన్నిటికీ వెళ్తూ ఉండేది. ఓ రోజున ఒక ఏకాదశి వచ్చింది. ఏకాదశి వచ్చింది, భజన బృందం వెళ్తోంది. మన ఇంట్లో కూడా భజన పెట్టుకుంటే ఎంత బాగుంటుందో, సత్సంగం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అప్పటికప్పుడు అనుకొని ఆవిడ ఇంట్లో సత్సంగం పెట్టుకుంది. ఆయన ఈ రాజ్యంలో రాజుగారి మంత్రి కదా, ఆయనతో పని అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత చూస్తే అసలు లైట్లేనా, పూజలేనా, మనుషులేనా, అట్లా అందరూ కనిపిస్తుంటే ఏంటిది నా ఇల్లేనా అనుకుని లోపలికి వచ్చాడు. భాగవత సప్తాహం సత్సంగం జరుగుతుంటే ఆయనకు చాలా కోపం వస్తుంది. వ్యాసపీఠము, అక్కడ ఉన్న మనుషులందరినీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాడు. మీరందరూ వెళ్ళిపోండి, ఇది నా ఇల్లు, నా సొంత ఇల్లు, నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా మీరందరూ ఈ చేయడం ఏంటి, అందరూ వెళ్ళిపోండి అని అందరినీ, వచ్చిన వాళ్ళని, చేస్తున్నది ఏంటి, బాగా సప్తాహం చేస్తున్న, ఈ సత్సంగం చేస్తున్న వాళ్ళందరినీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాడు. భార్యకి చాలా బాధేస్తుంది, చాలా అంటే చాలా బాధేస్తుంది. దీంట్లో ఒక ఇది ఉందండి, ఒక సూక్ష్మం ఉంది. ఏంటంటే, భగవంతుడిని కాదు అనే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదంట. మనం భగవద్భక్తులం, మనం సత్సంగంలో వెళ్తాము, ఆ సత్సంగంలో ఉన్న వాళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళతోనే మాట్లాడాలి. భగవంతుడిని నమ్మని వాళ్ళతో మనం ఎప్పుడూ వెళ్ళకూడదు. కానీ మనిషిగా ద్వేషించకూడదు, హలో హాయ్ అంతవరకే ఉండాలి. కానీ మనసులోకి మాత్రం వాళ్ళని తీసుకురాకూడదు. ఎందుకనంటే అలా తీసుకొచ్చిన కొద్దీ మనం లాజికల్గా ఆలోచిస్తే మన భక్తినే మనని శంకించేటట్టుగా చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు. అందుకని అలాంటి వాళ్ళని ఇచ్చేయకూడదు. ఈవిడేం చేసింది, ఆ భర్త అలా చేశాడన్న కోపం కొద్దీ, బాధ కొద్దీ
నేను నీ భార్యని కాబట్టి నా పాతివ్రత్య ధర్మానికి నీతోనే ఉంటాను, నీకు చేయవలసినవన్నీ చేస్తాను, కానీ నేను చచ్చిపోయేదాకా నీకు నా మొహాన్ని చూపించను అని గుంగట్ వేసేసుకుంటుందిట. దాంతో అసలు ఆ భర్త ఎంత బాధపడతాడంటే, అసలు రోజు పొద్దున్నే లేచి భార్యను చూడడం అలవాటు, భార్యతో మాట్లాడడం అలవాటు, భార్యతో టైం స్పెండ్ చేయడం అలవాటు, ఇవన్నీ పోయాయి. భార్య మొహం చూపించట్లేదు. ఆ బాధలో అసలు అలా డిప్రెస్ అయిపోయి మనిషి అలా ఉంటాడనమాట. అయితే రాజుగారి పని మీద వెళ్తూ ఉంటే ఓ రోజున సత్సంగం జరుగుతుంది. ఫస్ట్ అది చూడంగానే ఆయన కోపం వస్తుంది. ఈ సత్సంగం మూలంగానే కదా నా భార్య నాకు దూరం అయ్యింది అని కోపడతాడు. అట్లా 2-3 సార్లు సత్సంగం కనిపించి అసలు ఇందులో ఏమిటి ఉంది, నా భార్య ఎందుకు దానికి అంత అలా ప్రభావితమై వెళ్ళిపోతోంది అనేది ఆయనకు అనుమానం వచ్చి ఆయన ఏం చేశాడంటే నేను కూడా వెళ్తాను అని చెప్పి వెళ్ళాడు సత్సంగంలో. వెళ్ళి అక్కడ ఆ భాగవతం వింటూ ఆ కృష్ణుడి గురించి వింటూ ఉంటే ఆయన తన్మయత్వం చెందిపోయి ఆ లోపల నుంచి వచ్చిన ఆనందాన్ని ఆయన పొంది, ఓహో ఇంత బాగుంటుందా సత్సంగం అంటే, ఇంత ఆనందం ఉందా, నా భార్య ఇంత ఆనందాన్ని పొందుతూ ఉందా, అందుకనే నా మీద కోపం వచ్చింది, నా మీద కోపం రావడంలో కూడా తప్పులేదు కదా అనుకుని ఆయన ఎంత అడిక్ట్ అయిపోతాడంటే ఎక్కడ సత్సంగం ఉన్నా కూడా ఆయన వెళ్ళిపోయి కూర్చుంటాట. ఇందులోనే చెప్తారండి 3 రకాల మనుషులు ఉంటారట సత్సంగానికి వెళ్ళే వాళ్ళు. ఎవరు అని అంటే, మా ఇంట్లో సత్సంగం జరుగుతోంది రండి అని పిలిస్తే వెళ్ళేవాళ్ళు ఉంటారట. రెండో వాళ్ళు ఏంటంటే వైష్ణవ భక్తులు, వాళ్ళకి ఎక్కడ సత్సంగం జరుగుతోందని తెలిస్తే చాలుట వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారట. ఇంట్లో ఏమీ తోచక బోరు కొడుతూ ఎక్కడికైనా పోతే బాగుండి, ఆహా ఈ సత్సంగం జరుగుతుందా పోయి కూర్చుందాలే ప్రసాదం దొరుకుతుంది అనే వాళ్ళు ఉంటారట. ఈయన అలా వెళ్ళిన మనిషి వైష్ణవుడయ్యాడు. అంటే ఈ సత్సంగం లేకపోతే నాకు అవ్వదు, నేను వెళ్ళాలి, అది వినాలి అన్నంత దీంట్లోకి మారిపోయాట. ఒకనొక రోజున సత్సంగం జరుగుతోంది, భజన జరుగుతూ ఉంటే ఆయన కూడా తాదాత్మ్యంతో డాన్స్ చేయడం మొదలు పెడతాట. ఎవరై ఈ డాన్స్ చేసేది అని భార్య ఇలా చూస్తే భర్తే చేస్తున్నట్ట. ఆవిడకి ఆ రోజున కలిగిన ఆనందం ఇంత అంత కాదు. మామూలుగా ఆవిడ దేవుడు భక్తిలో ఉన్న ఆనందం కంటే తన భర్త కూడా అయ్యాడు అనేది, అంటే ఇప్పుడు ఇద్దరూ కలిసి వెళ్ళగలుగుతారు కదా, ఆ ఆనందానికి ఆవిడ చాలా అంటే చాలా పొంగిపోయి ఆనందించి ఇంటికి వెళ్ళంగానే అక్కడేం పలకరించలేదుట. ఇంటికి వెళ్ళంగానే గుంగట్ తీసేసింది. అయ్యయ్యో అదేంటి ఇలా తలకాయ ఇలా పక్కన పెట్టుకొని నేను వచ్చాను, నువ్వు గుంగట్ వేసుకో, నువ్వు శపథం తీసుకున్నావు కదా, అక్కర్లేదు, ఇప్పటిదాకా నువ్వు భగవంతుడిని నమ్మలేదు, భగవంతుడికి ఇచ్చేయలేదు కాబట్టి నేను అదేంటి గుంగట్ వేసుకున్నాను, ఇప్పుడు నువ్వే మారిపోయావు కాబట్టి నాకు అవసరం లేదు అని చెప్పి అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అయితే ఒక రోజున ఏమవుతుందంటే వీళ్ళు ఏంటి రాజులు అన్న తర్వాత ఇన్వేజన్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా, సామంత రాజుల్ని గెలుచుకున్నారు. ఆ గెలుచుకున్నాక రూల్ ఏంటి, వాళ్ళ యొక్క బంగారం వెండి ఏదున్నా మనకి ఇచ్చేయాలి కదా, వాళ్ళ సంపద ఇచ్చేయాలి. ఆ సంపద ఇవ్వడంలో ఈయన ఒక మణి చూస్తాడు. ఆ మణిని చూశాక చాలా అంటే చాలా ఆనందం వేసి ఇది నా కృష్ణుడికి ఇవ్వాలి, ఎవరు పూరి జగన్నాథుడికి ఇవ్వాలి అనిపించిందిట. ఆ పూరి జగన్నాథుడికి ఇవ్వాలనిపించి ఆయన ఏం చేస్తాడు, తీసుకుని ఇట్లా పగిడిలో దాచిపెట్టుకుంటాడు అనమాట. ఆ పగిడిలో దాచిపెట్టుకున్నాక ఇది ఎవరో చూస్తారు. ఆ చూసి రాజు ఏమంటాడంటే, ఇదేంటి దాచిపెట్టుకున్నాడు కదా, ఆ మణి నాకే చెందాలి, నాకు ఇచ్చేలాగా చూడు, ఇవ్వడు, పట్టుకుని వెళ్ళిపోతాడు. అయితే ఆయన్ని పట్టి బంధించండి, ఆ బంధించి మణి తీసుకోండి అంటాడు. అయితే ఇప్పుడు పట్టి బంధించారు, అన్నీ అయ్యాయి, కానీ ఆయన మాత్రం ఇవ్వలేదు. అదేంటి నేను పూరి జగన్నాథుడిని కలవాలి, జగన్నాథుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇదైన మనిషి అదేంటి వీళ్ళు బంధించేటప్పటికి ఏం చేయాలో తెలియక ఒక నది దగ్గర ఆగిపోయి, నాయన నేను నీ దగ్గరికి రాలేకపోతున్నాను, కానీ నువ్వే నా దగ్గరికి రావచ్చు కదా, ఈ మణిని నేను నీకు సమర్పిద్దాం అనుకున్నాను, ఆ సమర్పించడానికి నువ్వు నాకు ఆస్కారం ఇవ్వు అని చెప్పి ఆ మణిని తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో వేసేస్తాడు. అయితే వీళ్ళు నీళ్ళల్లో వేసావా, ఎంత నీకు ధైర్యం, ఇది రాజుకు చెందాల్సింది కదా అని చెప్పి వీళ్ళు వెళ్ళి పోలేడంత వెతుకుతారు, నీళ్ళల్లో పడి వెతుకుతారు, ఎక్కడా కనపడదు. ఏమైపోయింది నేను అక్కడ అది కనిపించలేదు అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది, జగన్నాథుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది, ఇంకా మనం ఏం చేయలేం, అది ఆయనకే అంటాడు. దాంతో కోపం వస్తుంది. అయితే ఈ లోపల ఏమైందంటే రాజుగారి చెల్లెల దగ్గరికి వెళ్ళి ఈ అంగదుడు అనే ఆయన భోజనం చేయడం అలవాటుట. అలా అలవాటు ఉన్న మనిషి భోజనానికి వెళ్తే రాజుగారు ముందుగా చెప్తారు ఆ చెల్లెలకి, ఇవాళ విషం కలిపి పెట్టేసేయి, నేను ఆ మణి కోసం వెతుకుతున్నాను, నాకు ఇవ్వకుండా తిరుగుతున్నాడు, అందుకని నేను చంపేద్దాం అనుకుంటున్నాను, నువ్వు విషం పెట్టు అంటాడు. సరే అని విషం కలిపి అన్నం పెడుతుంది.
అన్నం పెట్టిన తర్వాత ఆయనకు అలవాటు ఏంటి, ఈ చెల్లెలు పిల్లని ఒళ్ళో కూర్చోపెట్టుకుని అమ్మవారి కింద అనుకొని తనకి ముందు ఫస్ట్ ముద్ద పెట్టిన తర్వాత మాత్రమే ఈయనకు తినే అలవాటు. ఆ వీళ్ళకి తెలుసు కదా విషయం ఉందని, ఆ పిల్లని కాస్త పుట్టింటికి పంపించేస్తుంది. ఆ పుట్టింటికి వెళ్ళింది, లేదు అని చెప్తాడు. కాదు కాదు, పిల్ల లేకపోతే నేను తినలేను, అదేంటి నేను ఇవాళ తినను, మీ ఇంట్లో నేను భోజనం చేయడం జరగదు, ఎందుకంటే అమ్మవారి కింద అనుకుని నేను పెడుతున్నాను, నేను ప్రసాదమే పెట్టకుండా నేను అన్నం ఎలా తింటానని మానేసి కూర్చుంటాడు. అయితే ఆ చెల్లెలు అంటుంది, నన్ను క్షమించు బాబాయ్, రాజుగారి చెల్లెలు అనమాట, నన్ను క్షమించు బాబాయ్, నేను ఇట్లా విషయం కలిపాను అంటే, మరి దేవుడికి ప్రసాదం పెట్టలేదా అంట. పెట్టాను, ఏం చేయను, మరి నువ్వు ప్రసాదం పెట్టకపోతే నువ్వు తినవు, నువ్వేమో నా కూతురికి పెట్టకుండా అసలే తినవు, మరి ఏం చేయాలో తెలియక ఈ విషయం పెట్టిందే నేను ప్రసాదం కింద పెట్టేశాను అంట. అయితే ప్రసాదం పట్ల నేను తినేస్తాను. అదేంటి అలాగా అంటే, నువ్వు ప్రసాదం పెట్టింది, నువ్వు ప్రసాదంగా పెట్టినది కృష్ణుడే తినంగాలేంది, నేను తినలేనా, ఆయనకే నువ్వు పెట్టావు, ఆయనకు పెట్టింది నేను తినకపోతే ఎలాగా అని చెప్పి ఒకటి ముద్ద తింటాడు. ఆ ముద్ద లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్క ముద్దకి ఆయన ఇట్లా వెలిగిపోతూ ఆయనలో కాంతి ఇలా పెరుగుతోందిట. దాంతో ఆశ్చర్యపోతుంది ఏమిటా అని చెప్పి. అయితే అప్పుడు రాజు వచ్చి, అసలు ఇంతకీ మణి ఏది, నీకు ఇంత తేజస్ ఏంటి అని అంటే, ఆ మణి జగన్నాథుడికి చేరింది, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు నాకు ఇవ్వకుండా ఉండడానికి అంటారు. కాదు, నిజంగానే చేరింది, అయితే పద వెళ్దాం అంటారు. పూరి జగన్నాథుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన మెడలో ఆ మణి వేళ్లాడుతూ ఉంది. అంటే ఇందాక చెప్పాను చూసారా, సచ్చిత్ ఆనందం. సత్ అంటే ఆయన నమ్మాడు అక్కడ గురువు అక్కడ దేవుడు ఉన్నాడు అనేది. చిత్ అంటే ఆయన ఇలా నుంచుంటాడు కదా ఆయన కృష్ణుడు, ఈ చేతుల్ని రా అని పిలుస్తున్నాడు ఆయన, అదేంటి ఆ కౌగిలికి రెడీగా ఉన్నాడు. మనం వెళ్ళడమే ఆలస్యం. ఆయన పిలిచేటప్పటికి అక్కడి నుంచి వచ్చి ఆ మణి తీసుకుని వెళ్ళాడు కదా, లేకపోతే ఆయన మెళ్ళలోకి ఎలా వచ్చింది? అదే చైతన్యం. ఆ చైతన్యాన్ని తీసుకొచ్చేంత భక్తి మనలో కలగాలి. అంతటి భక్తి మనకి కలగాలనేది మనం దేవుణ్ణి ప్రార్థించాలి. మన వైపు నుంచి అంత ప్రయత్నము చేయాలి. ఆ నమ్మకం, ఆ నమ్మి దేవుడే ఉన్నాడు, చేసేదంతా ఆయనే. మరి అలా అనుకోవడం బట్టియే కదా విషంతో ఉన్న ఆహారం తిన్నా కూడా ఆయనలో తేజస్సు ఎలా వచ్చింది? దీని మూలంగానే కదా, ఆ చైతన్యాన్ని తీసుకురావడం వల్లే కదా. ఆయన మెడలో ఈయన ఇద్దామనుకునే మణి చూసేటప్పటికి ఈయన ఆనందం ఇంకా ఎల్లలు లేని ఆనందం. అదే ఆనందం, సత్ చిత్ ఆనందం. దీనికి ఒక చిన్న కథ. మనం చేయవలసిందల్లా అంతటి భక్తిని పెంచుకోగలడం. ఇవన్నీ ఎప్పుడెప్పుడో జరగలేదండి, మన కలికాలంలోనే జరిగాయి. కానీ ఇంకా కాస్త మంచితనము అనేది ఉన్న రోజుల్లో, ఈ రోజుల్లో చాలా మార్పులు వచ్చేసాయి. మనలో మార్పులు వచ్చాయి, మన తోటి వాళ్ళలో మార్పులు వచ్చాయి. ఈ మార్పుని మళ్ళీ మనం వెనక్కి తీసుకొని వెళ్ళగలిగేటట్టుగా ఉండాలి. ఎదుటివాడిని చూస్తే ఏడవడము, ఎదుటివాడు ఏదో చాలా బాగుపడిపోతున్నాడనే ఒక ఫాల్స్ దీంట్లో మనం ఉండేదానికంటే, మనము ఈ దేవుని నమ్మితే మనకి ఏం కాదు, మనం బాగుండాలి, మన తోటి వాళ్ళందరూ బాగుండాలి అనేది ఎప్పుడైతే మళ్ళీ ఆ స్టేట్లోకి వెళ్తామో ఈ సత్తు వస్తుంది, చిత్తు వస్తుంది, ఆనందం వస్తుంది. ఆ స్టేజ్లోకి మనం పెరగాలని కోరుకుంటూ సెలవండి. థ్యాంక్ యూ సో మచ్. బట్ ప్లీజ్ లైక్ మై ఛానల్ and subscribe it. Thank you.